Day 11 substitution table. What is this? I means. What is this? It means. Adi like idi kuda vastadi. What is this? This means. Idi. Particular ga idi. Say proper noun. Peru. Name. పర్టికులర్ గా మిల్క్ చెప్తున్నారు మిల్క్. ఓకే నెక్స్ట్ దీనికి మనం ఏమేమి జాయిన్ చేయాలి? ఓకే వాట్ ఇస్ దిస్? సాల్ట్ అంటే ఉప్పు. చల్లగా ఉంది, జలుబు కూడా వస్తుంది. రెండు మీనింగ్, చల్లగా జలుబు. ఒక బెల్ట్. మైల్డ్ మీన్స్ లైట్, తక్కువ. మైల్డ్ అంటే తక్కువ. షూస్ కి యూజ్ చేసే థిక్ లేస్, బెల్ట్. ఓకే అలాగే ఇప్పుడు ఐ హ్యావ్ తో వాడతాం కదా. వి దే దోస్ యూ దీస్ ఇవి హ్యావ్ తో వాడతాం. ఓకే ఐ హ్యావ్. ఓకే నెక్స్ట్ ఐ హ్యాస్ వాడచ్చా? నో ఐ హ్యాస్ తో వాడకూడదు. ఇవి మాత్రం వాడదు. టామ్, దిస్, హీ, ఇట్, దట్ ఇవి మాత్రమే హ్యాస్ యూస్ చేసుకొని వాడు. ఓకే నెక్స్ట్ ఐ హ్యావ్. I has no. I is okay na? No. I is also not a correct sentence. I felt. Yes. I felt. Next. It have. No. It అనేది సింగులర్ కాబట్టి has ఏ వాడాలి. It has. Next. It is right. It is right. That it felt. It felt. Okay. It felt, it has, it is, it felt. Okay, next this. This have right? No. This has. Yes, this has because అది సింగులర్ కాబట్టి has ఏ వాడాలి. ఓకే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నాం వీటిని. ఓకే దిస్ ఈస్. Yes. This felt. Yes. Next Tom have a has a. Yes, Tom అనేది ఒక అబ్బాయి పేరు కాబట్టి has. Tom has. Like that. Dan has. Tom is. Dan is. Tom felt. Dan felt. Okay. Next the milk. The milk is. The milk is. The milk తో పాటు is వాడు. Okay. Next salt అంటే ఉప్పు. దేని పెడదాము? I have salt. I have gold. I have coal. I have a belt. I have a belt. Okay. I have a belt. ఇలా మొత్తం 5 సెంటెన్స్. ఓకే 5 సెంటెన్సెస్ రాయొచ్చు. I have gold తో పాటు ఇంకొక 4 సెంటెన్సెస్ రాయొచ్చు. మొత్తం 5 సెంటెన్సెస్ రాయొచ్చు. I have cold. నాకు జలుబు ఉంది. I have cold. I have mild cold. ఇది కూడా వచ్చు. I have mild cold. నాకు లైట్ గా జలుబు ఉంది. I have mild cold. ఓకే మనం 6 సెంటెన్సెస్ రాయొచ్చు. నాట్ ఫర్ 6 సెంటెన్సెస్ రాయొచ్చు మనం. నెక్స్ట్ I is. I felt కదా. I felt cold. I have cold అన్నట్టు I felt cold. నాకు కోల్డ్ అనిపిస్తుంది. I felt mild cold. ఓకే ఇది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ తో ఏం వాడదాం? has. It has salt. It has gold. It has a belt. It has a belt. ఓకే ఇలా 4 సెంటెన్సెస్ కాదు. నెక్స్ట్ it is a belt. It is gold అని కూడా అనొచ్చు. It is salt అనొచ్చు. It is salt. It is gold.
it is a belt. Okay, next it felt rather, it felt cold అనొచ్చు, it felt mild cold, it felt mild cold. Okay, next this has వాడొచ్చా, S. this has వాడొచ్చా, yes, this has ఏమనాలి, salt. Salt. This has salt అనొచ్చు, this has gold అనొచ్చు, this has a belt అనొచ్చు, this has a belt. Okay, next this is a belt, this is a belt, this is gold, this is gold. చూడండి ఒకసారి గోల్డ్ ముందు ఏంది పెట్టలేదు, వెరీ గుడ్, గోల్డ్ ని లెక్క పెట్టలేదు కాబట్టి ఏ గోల్డ్ అనకూడదు. అలాగే సాల్ట్ ముందు కూడా ఏ సాల్ట్ అనకూడదు, ఎందుకని అది అన్కౌంటబుల్, కౌంటబుల్ కాదు. ఏ బెల్ట్ అంట కౌంటబుల్, బెల్ట్ కౌంట్ చేస్తాం కాబట్టి దిస్ ఈస్ కౌంటబుల్ కాబట్టి ఏ బెల్ట్, ఏ బెల్ట్. అంతేగాని గోల్డ్ కి సాల్ట్ కి we should not keep a. Next, Tom is bored. Tom is bored. అంటే టామ్ ధైర్యం గల పిల్లవాడు. అలాగే టామ్ felt cold. అలాగే టామ్ felt mild cold. ఓకేనా, అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ డాన్. టీచర్ టామ్ టీచర్ టామ్ హ్యాస్ కూడా పెట్టామా? టామ్ హ్యాస్ ఏ బెల్ట్. ఎస్, టామ్ హ్యాస్ ఏ బెల్ట్. టామ్ దగ్గర ఒక బెల్ట్ ఉంది, టామ్ దగ్గర బెల్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ డాన్. డాన్ హ్యాస్ ఎ బెల్ట్. డాన్ హ్యాస్ ఎ బెల్ట్. ఓకే, డాన్ ఈజ్ బోల్డ్ అన్నాను. డాన్ ఈజ్ బోల్డ్. డాన్ ఫెల్ట్ కోల్డ్, లేకపోతే డాన్ ఫెల్ట్ మైల్డ్ కోల్డ్. ఓకే, నెక్స్ట్ ద మిల్క్. ద మిల్క్ ఏం వాడాలి? ద మిల్క్ ద మిల్క్ ఈజ్, ద మిల్క్ ఈజ్ మైల్డ్ కోల్డ్ అనొచ్చు, ద మిల్క్ ఈజ్ కోల్డ్ అనొచ్చు సింపుల్ గా. ద మిల్క్ ఈజ్ మైల్డ్ కోల్డ్ అంటే లైట్ గా చల్లగా ఉంది. ఓకే, లేకపోతే ద మిల్క్ ఈజ్ కోల్డ్ అనొచ్చు. ఓకే, ఇది చూడండి సబ్జెక్ట్ అంటాం, దీన్ని వర్బ్ అంటాం, అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. టామ్ అనేది ఒక పర్సన్ పేరు, సో ప్రాపర్ నౌన్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ పెట్టాలి. టామ్, దిస్ ఇది ఒకటే కదా, ఇది అంటే ఒకటి, హీ ఒకళ్ళు, అతను ఒకళ్ళు, దట్ ఒకళ్ళు, అది అక్కడ ఉండదు ఒకటి, ఇట్ ఒకటి, షీ ఒకటి. వీటన్నిటికీ మనం ఈజ్ మార్లో ఈజ్ వాడతాం. అదే హ్యాజ్ హ్యావ్ లో హ్యాజ్ వాడాలి. అలాగే వజ్ వర్ లో వజ్ వాడాలి. హ్యాజ్ హ్యావ్ లో హ్యాజ్ వాడాలి, వజ్ వర్ లో వజ్ వాడాలి, ఈజ్ ఆర్ లో ఈజ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐతో పాటు ఐ యామ్, అలాగే ఐ హ్యావ్, ఐ ఓ, ఐ వాజ్, సారీ ఐ వాజ్ అనే వాడాలి, వర్ వాడకూడదు. దీనికి మాత్రం వాజ్ వాడాలి. ఆ వర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ వచ్చినప్పుడు. ఇఫ్ ఐ వర్ ఏ పోలీస్, నేను పోలీస్ అయితే, ఐ కంట్రోల్ థిస్, అలాగా. ఇఫ్ ఐ వర్ అని అంటాం, మామూలుగా ఐ వాజ్ అంటాం. ఐతో పాటు వాజ్ వస్తుంది, వర్ వస్తుంది. ఓకే, ఇది మనకి మొన్న సైనిక్ స్కూల్ 2026 లో ఇచ్చిన బిట్టు. ఇఫ్ ఐ డాష్, ఐ పక్కన ఏమొస్తుంది? వజా వర్రా. అయితే ఎక్కువగా వజ్ వస్తుంది కాబట్టి వజ్ పెట్టేస్తారు, కానీ ముందు ఇఫ్ వచ్చింది కాబట్టి ఏం పెట్టాలి? వర్. ఇఫ్ ఐ వర్. ఓకే, నెక్స్ట్ ఐ, వి, దే. ఇవన్నీ ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటికి మనం ఆర్ వాడాలి. ఈజ్ యామ్ ఆర్ లో ఆర్ వాడాలి. అదే హ్యాస్ హ్యావ్ లో హ్యావ్ వాడాలి. ఓకే, వాజ్ వర్ లో వర్. ఐతో పాటు వాజ్ వస్తుంది అమ్మ. ఓకే, ఒక్కొక్కసారి వాజ్ వస్తుంది, ఒక్కొక్కసారి వర్ వస్తుంది. అండర్స్టాండ్? ఓకే.